హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి మరొక కోణం చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షులు, అలాగే హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. అమరావతి మరొకసారి పెద్ద చర్చకి తావిచ్చింది. మొన్న ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఆ శాసనసభలో తీర్మానం చేశారు కానీ మండలిలో ఎందుకు తీర్మానం చేయలేదని వైసీపీ అడుగుతోంది. అవసరం లేదు, చట్టబద్ధత వచ్చేసినట్టే, ఇక ఎవరు కదిలించలేరు అన్నటువంటి చంద్రబాబు గారు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? హలో సార్, వినబడుతుందండి? ఇప్పుడు ఏంటి మీ ప్రశ్న ఏంటి దాని మీద? అసలు దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆ అమరావతికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం సరిపోతుందా, చట్టబద్ధత వచ్చేసినట్టేనా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు ఫస్ట్ శాసనసభలో వెళ్ళాలి, శాసనసభ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి వెళ్ళాలి. కానీ ఇది ఒక తీర్మానమే కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం శాసనసభ తీర్మానం చేస్తే సరిపోతుంది తప్ప దీని మీద శాసన మండలి తీర్మానం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే తీర్మానం చేసి, శాసనసభ తీర్మానం చేసి, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే దాని మీద ఢిల్లీ పార్లమెంట్లో రేపొద్దున ఏదైనా చట్ట సవరణ చేసుకోవడానికి ఈ తీర్మానం అనేది ఒక బేస్గా ఉపయోగపడుతుంది తప్ప నాకు తెలిసినంత వరకు శాసన మండలి తీర్మానం దీంట్లో అవసరం లేదనేది నాకున్నటువంటి ఒపీనియన్ కూడా కాదు, ఇది లీగల్లీ కరెక్ట్ అనే అర్థం నేను అనుకోవటం. రైట్. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది దీని తర్వాత ప్రొసీజర్? కేంద్రం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ సాయి గారు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి అనేటువంటి ఒక క్యాపిటల్ని మీకు తెలిసి అమరావతి క్యాపిటల్ ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసైడ్ చేశారండి? 2014. రీఆర్గనైజేషన్ యాక్ట్ భారతదేశ పార్లమెంటు రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు చేసిందండి? 2014లో 13 ఎండింగ్లో 2014లో చేసింది. 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ భారత పార్లమెంట్ చేసింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ భారత పార్లమెంట్ చేసిన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి? హైదరాబాద్. సాయి గారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? హైదరాబాద్. 10 ఏళ్ళు. వెరీ గుడ్. సో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తా. ఆంధ్రప్రదేశ్ రాజధాని సెక్షన్ 5 అండి. హైదరాబాద్ టు బి ఏ కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ అండ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే Hyderabad in the existing state of Andhra Pradesh shall be the common capital of the state of Telangana and the state of Andhra Pradesh for a period of not exceeding 10 years. Clause 2. After expiry of the period referred into the subsection 1, Hyderabad shall be a capital for the state of Telangana and there shall be a new capital for the state of Andhra Pradesh. ఇప్పుడు క్లాజ్ 2 ప్రకారం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినటువంటి తేదీ 2014 జూన్ 29, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 29/5/2014. అంటే మే 29, 2014 నుంచి ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. 2014 నుంచి 2024 వరకు హైదరాబాదు కామన్ క్యాపిటల్గా ఆంధ్రాకి తెలంగాణకి ఉంటుందని చెప్పిన చట్టం భారత పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టం. భారత పార్లమెంట్ పాస్ చేసిన చట్టం హైదరాబాద్ అనేది ఆంధ్రాకి కూడా 2024 వరకు క్యాపిటల్గా ఉంటుంది అని చెప్పిన తర్వాత 2014లో అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అంటే ఆ పాయింట్ ఏదో అన్నారు కదా మీరు, నాట్ ఎక్సీడ్ అన్నారు. నాట్ ఎక్సీడింగ్ 10 years అంటే 10 సంవత్సరాలకి తగ్గకుండా. అవును, 10 సంవత్సరాలకి తగ్గకుండా అంటే 11వ సంవత్సరంలో నీకు అవకాశం ఉంది తప్ప 10 సంవత్సరాల లోపు లేదు నీకు అవకాశం. అంటే మాకు అక్కర్లేదు ఇప్పటి నుంచి అనొచ్చు కదా.
హైదరాబాద్ అక్కర్లేదు, మాకు ఓన్లీ అమరావతి అని. దేర్ అమరావతి అది అనుకున్నప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా 2014లో అమరావతి రాజధానిగా అనుకున్నప్పుడు దీన్ని పార్లమెంట్కి పంపించి సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 కింద ఆ రోజే అమెండ్మెంట్ చేయించుకోవాలి. 2014లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు భాగస్వామ్యాన్ని పంచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నారు. ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు. మరి ఈ సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 కింద అబ్బాయి మాకు హైదరాబాదు అవసరం లేదు, అమరావతిని మేము క్యాపిటల్గా చేసుకున్నాం, మీ భారత పార్లమెంటు చట్టాన్ని సవరించుకొని సెక్షన్ 2 కింద అమరావతి క్యాపిటల్గా విజయవాడని ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్గా పెట్టండి అని పార్లమెంటు చట్టాన్ని అమెండ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు చేస్తున్నారు ఆ పని. దురదృష్టం ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇప్పుడు తీర్మానం చేసి ఏం చేస్తారు శ్రవణ్ గారు అని అడిగారు కదా. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంలో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 కింద ఆంధ్రప్రదేశ్ రాజధానికి కొత్త స్టేట్ వస్తుంది 2024 తర్వాత అని చెప్పిన పదంలో ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం పంపించిన కారణంగా 2024 జూన్ 2వ తారీఖు నుంచో మే 29వ తారీఖు నుంచో అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టానికి సవరణ చేస్తారు ఇప్పుడు పార్లమెంట్లో. ఇది చేయబోయేతున్న దానికి అమరావతి నుంచి మన అసెంబ్లీ నుంచి తీర్మానం పంపిస్తున్నాం. ఇప్పుడు మీరు రేపొద్దున చట్టంలో కూడా ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్కి చట్టంలో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎప్పటి నుంచి నిర్ణయం జరుగుతుందో తెలుసా? 2024 తర్వాతే నిర్ణయం జరుగుతుంది. 2014 నుంచి అమరావతిని రికగ్నైజ్ చేయరు. ఎందుకు చేయరు అంటే 2014 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వ చట్టం అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వ చట్టం వరకు హైదరాబాద్ విల్ బి ద క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. చంద్రబాబు నాయుడు చేసిన చారిత్రాత్మక తప్పిదం ఇదే. చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ ఆ రోజు అసెంబ్లీలో లేకపోయినా పార్టీని గెలిపించి అమరావతి రైతుల్ని 10 సంవత్సరాల పాటు ముంచుతున్నటువంటి, 12 సంవత్సరాల నుంచి అమరావతి రైతుల్ని దగా చేస్తున్నటువంటి, తెలిసి చట్టాన్ని తమకు తెలిసినప్పటికీ కూడా అమరావతిని క్యాపిటల్గా ఫిక్స్ చేసుకోవటంలో పార్లమెంటుని, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, అమరావతిని నువ్వు క్యాపిటల్గా నిర్ణయం చేసినప్పుడు దాన్ని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత నీకుందా? ఇప్పుడు మా నాన్న నాకు పేరు పెట్టాడండి, నా పేరు వెంకట్రావు అని పేరు పెట్టాడు. నా పేరుని తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించాలా ఎక్కడో చోట? అబ్బాయి శ్రవణ్ కుమార్ నీ పేరుని వెంకట్రావు అని పేరు పెట్టాను, నా కొడుకు పేరు వెంకట్రావు అని పేరు పెట్టానని మా నాన్న తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించాలా? బర్త్ సర్టిఫికెట్లో ఎంటర్ చేయించాలా? నా టీసీల్లో ఎంటర్ చేయించాలా? నా క్లాస్ రికార్డ్స్లో ఎంటర్ చేయించాలా? ఇవన్నీ ఎంటర్ చేయకుండా నీకు పేరు పెట్టాను కొట్టుకు సావరా అన్నట్టు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ అమరావతి నీవు ముద్దు పెట్టాలని చెప్పి సింగపూర్ తనదన్న రాజధాని కడతారని అమరావతికి పేరు పెట్టించుకోవడంలో మీరు చారిత్రాత్మక తప్పిదం చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి పండగ చేసుకో, అమరావతి పేరు పెట్టేశాను సంబరాలు చేసుకోండి, అమరావతి పేరు పెడితే సంబరాలు చేసుకోవాలా? ఏం సంబరాలు చేసుకోవాలండి? అమరావతి పేరు పెట్టినందుకు ఏమన్నా 1,00,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ వచ్చిందా? మనకి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? లేకపోతే 50,000 కోట్ల రూపాయలు ఏమన్నా కేంద్రం నుంచి గ్రాంట్ వచ్చిందా? లేకపోతే మనకి ఏమన్నా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయా? అరే నాయన 2.5 సంవత్సరాలు అవుతుంది అమరావతి పేరు పెట్టించుకోవటంలోనే నీకు చేత కాలేదు. డబుల్ ఇంజిన్ సర్కారు, త్రిబుల్ ఇంజిన్ సర్కారులో నాకు ఎంత కోపం, నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే సాయి గారు, అరే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా అమరావతిని డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ అమరావతిని తీసుకుని వెళ్ళి డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అంటారు దాన్ని. కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఆ రాష్ట్రానికి మాత్రమే అమలు జరుగుతున్నప్పుడు మీరు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కన్సెంట్ తీసుకోవాలి, ఎసెంట్ తీసుకోవాలి. దానికి అమరావతి రాజధానిగా ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇప్పించినట్టయితే ఈరోజు 2014 నుంచి ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్గా నిలబడేది. వీళ్ళు చేసిన దుర్మార్గం వల్ల, వీళ్ళు చేసిన చేతగానితనం వల్ల, వీళ్ళు చేసినటువంటి దూరపు చూపు లేని దుర్మార్గం వల్ల ఈరోజు అమరావతి ప్రజలు 12 సంవత్సరాలు క్యాపిటల్ లేని రాష్ట్రంగా బతికిపోయినాం మనం. ఇప్పుడు ఒక పెద్ద ఈ తీర్మానం ద్వారా కూడా ఇప్పుడు అసెంబ్లీ చేసి తీర్మానం పంపిస్తుందా? ఈ తీర్మానం కూడా 2024 తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా రేపు డిక్లేర్ అవుతుంది. అవును, 2014 నుంచి చేయడానికి చట్టం లేదు, పరిమితి లేదు. నాకు ఇక్కడే ఒక పెద్ద అయోమయం అండి. అంటే ఇది సరే, విభజన లెక్క ప్రకారం ఆచరణలోకి వచ్చిన డేటు 2024 జూన్ 2 నుంచి తెలంగాణ ఏర్పడింది. ఆ రోజు నుంచి ఆంధ్ర విడిపోయింది. ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి 14 నుంచి 2014 జూన్ 2 నుంచి ఆంధ్రాగా ఉంది తెలంగాణ. అయితే ఇవాళ అమరావతి తీర్మానం చేశారు.
అమరావతి అనేదాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా డిసైడ్ చేసాం, మీరు కూడా గుర్తించండి అని కేంద్రానికి పంపించారు. ఇక్కడ నా డౌట్ అలా ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే ఊరు పేరు ఉన్నది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్న అమరావతి ఊరికి. ఇప్పుడు ఇది మనం అమరావతి అని చెప్తున్నటువంటిది మన పత్రికల్లో డేట్ లైన్ కింద ఉంది. అలాగే కార్యకలాపాలు చూస్తే వెలగపూడికి మనకి వెళ్తున్నాయి. ఇవన్నిట్లో ఇప్పుడు 29 గ్రామాల అమరావతి, లేకపోతే ఈ విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపి అమరావతి, వీటన్నిటిని ఒక నగరంగా ప్రకటించకుండా అమరావతి రాజధాని అన్నప్పుడు దేన్ని రాజధానిగా అన్నటువంటిది కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సాయి గారు మనకి రెండు ఉన్నాయి. ఒకటి అమరావతి క్యాపిటల్ రీజన్, అమరావతి సిటీ ఏరియా, సిటీ. సో ఇవి రెండు కూడా రెండు. అమరావతి క్యాపిటల్ రీజన్ వేరు, అమరావతి క్యాపిటల్ సిటీ క్యాపిటల్ రీజన్ సిఆర్డి అని పెట్టారు, దానికి అమరావతి అని కూడా పేరు పెట్టాల. జగన్ పెడితే తీసేశారు, పెట్టారు. అవును పెట్టేశారు, తీశారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ అంబిగ్యూటీ ఉంది. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అంబిగ్యూటీ ఎందుకు ఉంది అంటే అసలు అమరావతి ప్రాంతాన్ని ఇంతవరకు నోటిఫై చేయాలి. అది దట్ ఈస్ అ డిఫికల్టీ. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అమరావతి ఏరియా ఏంటి ఇప్పుడు సిఆర్డిఏ యాక్ట్లో మనకు చెప్పినట్టుగా క్యాపిటల్ సిటీ ఏరియా, క్యాపిటల్ రీజన్. ఇప్పుడు నాకు తెలిసి ఏలూరు వరకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ నెల్లూరు ఈ ప్రాంతాన్ని చాలా వరకు ప్రాంతాన్ని చేసి అమరావతి సిఆర్డిఏ రీజనల్ అమరావతి క్యాపిటల్ సిటీ, అమరావతి క్యాపిటల్ రీజన్ అని చేశారు. ఇప్పుడు మన క్యాపిటల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేవలం 27 గ్రామాలు 28 గ్రామాలు మాత్రమే అమరావతిగా అనుకోవాలా, లేకపోతే విజయవాడ గుంటూరు కలిపినటువంటి మొత్తం క్యాపిటల్ సిటీ కింద, రీజన్ కింద వస్తుందా? దీని మీద ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రేపు ఉదయం సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన తర్వాత, అంటే 2024 మే 29 నుంచి అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అమరావతి క్యాపిటల్ ఏ ప్రాంతాలు అమరావతి క్యాపిటల్ కిందకు వస్తాయని డెసిషన్ చేస్తారు నేను అనుకోవటం. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ రీజన్ ఎక్కడ ఉంది? విజయవాడను కలుపుతారా, గుంటూరును కలుపుతారా, లేకపోతే విజయవాడ గుంటూరు మొత్తాన్ని కలుపుతారా, లేకపోతే అటు తెనాలిని కూడా తీసుకొస్తారా, పొన్నూరుని తీసుకొస్తారా, ఇటుపక్క ఏలూరును కలుపుతారా, లేకపోతే విజయవాడతో ఆగిపోతుందా ఏమి అనేది మనకు కూడా బ్లాంక్ గా ఉంది. బికాస్ గవర్నమెంట్ ఈస్ నాట్ వెరీ క్లియర్. సో శాసనసభలో తీర్మానం అప్పుడు అన్నది ప్రజలకి చెప్పాలి కదా. ఎందుకు ఇప్పుడు మొన్న మధ్యన అమరావతి రైతుల మీటింగ్ లోనే చంద్రబాబు గారు చెప్పారు, ఉట్టి 29 గ్రామాలంటే మున్సిపాలిటీ కింద మిగిలిపోతుంది, ఇది మనం విజయవాడ గుంటూరు కలుపుకోవాలన్నట్టు. ఇదిగో అమరావతి అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎల్బీ నగర్ నుంచి అటు పక్కన మియాపూర్ దాకా అని ఉంటుంది, ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది. అట్లాంటిది ఇక్కడ ఇట్లాగ ఉంటాం మనం, ఇంత ప్లేస్ కలిపితే ఇట్లాగ ఒక 80 లక్షల జనాభాతో కూడినటువంటి ప్రాంతం, దీన్ని మనం రాజధానిగా ప్రకటిస్తున్నామని ఎందుకని చెప్పట్లేదు జనాలకు అనేది అయోమయం. సార్ ఇప్పుడు మొదటి నుంచి ఇప్పుడు నేను మీకు ఒకటి చదివి వినిపించాను. మీకు మొదటి నుంచి అమరావతి విషయంలో అన్ని చారిత్రాత్మకమైన తప్పిదాలే చేస్తుంది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదాలు చేస్తుంది అని అన్నాను అంటే, అసలు అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేసుకోవటంలోనే వీళ్ళు 12 సంవత్సరాలు దాని పేరు పెట్టించుకొని దాన్ని లీగల్గా బైండ్ చేసుకోవటంలో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రానికి క్యాపిటల్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదండి. బికాస్ రాజ్యాంగంలో క్యాపిటల్ నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉందా, కేంద్రం ఉందా అనేది చాలా సైలెంట్. ఇట్స్ అ డ్రై ఏరియా. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 2 రాష్ట్రాలకి ఒక క్యాపిటల్ నిర్ణయం చేసింది. అది తప్పో రైటా మనకు అనవసరం, రాజ్యాంగం పరిమితి ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయదు కదా. తెలంగాణకి, ఆంధ్రాకి, హైదరాబాద్ని క్యాపిటల్గా నిర్ణయం చేసినటువంటి మొట్టమొదటి చట్టం ఇది. అలాంటి చట్టం మన క్యాపిటల్గా నిర్ణయం చేసిన చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొని చేసినప్పుడు మన అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిని కూడా నిర్ణయం చేయాల్సింది కేంద్రమే కదా. ఒకవేళ దానికి వ్యతిరేకంగా నువ్వు కేంద్రంకి వ్యతిరేకంగా అమరావతి నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు, అబ్బాయి రాష్ట్రం కంటే కేంద్రం పెద్దది కదా, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం కదా, కేంద్ర ప్రభుత్వానికి సవరణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వల్ల అవ్వదు కదా. కేంద్ర ప్రభుత్వ సవరణ ద్వారా హైదరాబాద్ని తీసేసి అమరావతిని అక్కడ పెట్టాలి అంటే మళ్ళీ అది ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి బిల్లు పంపించాలని మినిమం కామన్ సెన్స్ చంద్రబాబు నాయుడుకి లేదా?
ఈ మినిమం కామన్ సెన్స్ మరిచిన కారణంగానే ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల నుంచి నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతికి పేరు పెట్టించుకోవడానికి స్ట్రగుల్ పడుతున్నాం. ఇలాంటి చారిత్రాత్మక తప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాపిటల్ ఏది, దాని రీజన్ ఏంటి, ఏ ఏ ప్రాంతాలు కలిసి ఉంటాయి అని చెప్పడంలో ఈ రోజు వరకు ఫెయిల్ అయిపోయినారు. వాళ్ళు ఎందుకు క్యాపిటల్ రీజన్ అమరావతి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అంటే తాడికొండ, ఉండవల్లి, లేకపోతే గుంటూరు, లేకపోతే విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్నటువంటి పెదకాకాని, ఈ ప్రాంతం అంతా కలిపి ఇది అమరావతి రీజను, క్యాపిటల్ సిటీ ఏరియా ఇంతవరకే ఉంటుంది అని ఎక్కడైనా డిఫైన్ చేశారా? అదేమనంటే ఒక మున్సిపాలిటీ క్యాపిటల్ ఎట్ అవుతుంది అంటాడు. అసలు ఒక క్లారిటీ లేదండి. ఇప్పుడు వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు నేనేం చెప్పగలుగుతాను, మీరేం అడగగలుగుతారు నన్ను? అసలు అమరావతి క్యాపిటల్ ఏంటి? అమరావతి క్యాపిటల్ అంటే ముఖ్యమంత్రికి పరిచయం అనుభవం ఉందా? పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి తెలుసా? పోనీ అటు పక్కన ఉన్నటువంటి నారా లోకేష్కి తెలుసా? పెద్దగా రంకెలు వేస్తున్నటువంటి అచ్చెన్నాయుడికి తెలుసా? అమరావతి క్యాపిటల్ రీజన్ ఏది చెప్పండి? ఎంత విస్తీర్ణంలో అమరావతి క్యాపిటల్ని మీరు నోటిఫై చేశారో చెప్పండి. రేపు కేంద్ర ప్రభుత్వం అమరావతి రీజన్ని పేరు పెడుతుంది. నోటిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? అమరావతి రీజన్ ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దాకా అబ్బాయి, అది 10 కిలోమీటర్లు పెడతారా, 100 కిలోమీటర్లు పెడతారా, లేకపోతే 50 కిలోమీటర్లు పెడతారా? మీరు పెట్టి ఒక క్లారిటీ ఇవ్వండి స్వామి. విజయవాడ క్యాపిటల్లో ఉందా లేదా? విజయవాడ వచ్చి కృష్ణా జిల్లాలో వస్తుంది, అమరావతి వచ్చి గుంటూరు జిల్లాలో ఉంది. అమరావతికి విజయవాడకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం గుంటూరు జిల్లాలో ఉంది. కొంత ఇటు కొంత అటు పెదకాకాని అటుపక్క గుంటూరు జిల్లా వైపు ఉంది, అటుపక్క నుంచి కాజ నుంచి తీసుకుంటే కృష్ణా జిల్లాలో ఉంది. మరి ఇప్పుడు కాజ గుంటూరు అమరావతి ప్రాంతంలో ఉంటుందా, గుంటూరు జిల్లాలో ఉంటుందా, లేకపోతే కృష్ణా జిల్లాలో కలుస్తుందా? కృష్ణా జిల్లా కూడా అమరావతి ప్రాంతంలో ఉంటుందా? దీనికి క్లారిటీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ బిల్డింగ్లు కడతాము, అమెరికా బిల్డింగ్లు కడతామంటే ఎవరు నమ్మాలి? ప్రజలు ఎలా నమ్మాలి? నాకే అర్థం కావట్లేదు. కాబట్టి మీ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు ఇదివరకు విజిటిఎం ఉడా అని ఉండేది, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉడా. అప్పుడు విజిటిఎం ఉడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దాన్నే సిఆర్డిఏగా మార్చారు. దాంట్లో కొన్ని ఏరియాలు కలిపారు. లైక్ ఈ చిలకలూరుపేట దాకా, అటు పక్కనేమో హనుమాన్ జంక్షన్ దాకా, ఇటు పక్క నూజివీడి దాకా, ఇవన్నీ కూడా కలుపుకొచ్చారు. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, హైదరాబాద్ వేరు, హెచ్ఎండిఏ వేరు. జిహెచ్ఎంసి అనేది గ్రేటర్ హైదరాబాద్ ఒక కార్పొరేషన్. దాంట్లో కూకట్పల్లి ఉంటుందా, ఎల్బీ నగర్ ఉంటుందా, మియాపూర్ ఉంటుందా, ఇదంతా ఉంటుంది. అదే హెచ్ఎండిఏ వచ్చేటప్పటికి అవతల ఇంకా చాలా ఏరియాలు కూడా కలిసి ఉంటాయి. ఇప్పుడు ఒక క్యాపిటల్ అంటే సిఆర్డిఏ పరిధిని అనాలా, లేకపోతే నగరం కిందన అంటేనేమో ఇక్కడ నగరమే లేదు అమరావతి. ఈ అయోమయంకే అర్థం కావట్లేదు. ప్రజలకి ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, తాడేపల్లి ఉండవల్లి మున్సిపాలిటీ ఇంకోటి తయారైంది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, అది తీసేసి ఇప్పుడు తాడేపల్లి ఉండవల్లి హెడ్ ఆఫీస్ మంగళగిరిలో ఉంది మున్సిపాలిటీ. దానికి ఒక కమిషనర్ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ తాడేపల్లి ఉండవల్లి మున్సిపాలిటీని తీసుకొచ్చి క్యాపిటల్ రీజన్ అంటారా, లేకపోతే కృష్ణా గుంటూరుతో కలిపినటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ మధ్య ప్రాంతాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ అంటారా అనేది ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు సార్. ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ప్రజలకి స్పష్టమైనటువంటి ఇదిగో అమరావతి రాజధాని, అమరావతి ప్రాంత రాజధాని ఎంతవరకు ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, హైదరాబాదు జీవీఎంసీ అన్నారు. ఇప్పుడు జీవీఎంసీ పరిధి ఎల్బీ నగర్ దగ్గర నుంచి తీసుకుంటే ఇటు పక్క చందానగర్, కూకట్పల్లి ఆ ప్రాంతం వరకు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ సిటీలో, ట్విన్ సిటీస్ లో, ఈవెన్ సికింద్రాబాద్ కూడా కలిసే ఉంటుంది. అవును, సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. మెదక్ ఇవన్నీ కూడా కలిసి ఒక రాజధాని ప్రాంతంగా ఏర్పడింది హైదరాబాద్ రాజధాని. సో వీళ్ళందరూ ఈ జీవీఎంసీ పరిధిని ఎట్లాగైతే ఎక్స్పాండ్ చేసి ఇదిగో మొత్తం కలిపి ఇది ఒక రాజధాని ప్రాంతం అన్నారో, అమరావతి రాజధాని ప్రాంతం అంటే మళ్ళీ ఇంకొకటి అమరావతి రాజధాని ప్రాంతం కింద ఇవన్నీ నోటిఫై అవ్వాలి. ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, మేము కృష్ణా జిల్లాలో ఉన్నాం. కృష్ణా జిల్లా కూడా అమరావతి రాజధాని ప్రాంతం అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు నేను రాజధాని ప్రాంతంలో ఉంటున్నానా లేదే? ఎందుకు? అమరావతి రాజధాని వేరు, కృష్ణా జిల్లాలో శ్రవణ్ కుమార్ ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నాం. కృష్ణా జిల్లా అమరావతిలో ఉందా? తెలీదు. ఎందుకు తెలీదు? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. మరి అమరావతికి కృష్ణా జిల్లాకి ఎంత తేడా ఉంది? గట్టిగా కొడితే 15-20 కిలోమీటర్లు తేడా ఉంది. ఇప్పుడు అమరావతి హైకోర్టులో ఉందా? మేము వెళ్ళటానికి 20 కిలోమీటర్ల దూరం. అమరావతి హైకోర్టులో ఉంది. హైకోర్టు అమరావతి క్యాపిటల్ సిటీలో ఉంది. ఇప్పుడు మేము వెళ్ళాలి అంటే 20 కిలోమీటర్ల దూరం కూడా నోటిఫై చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అది విజయవాడ, గుంటూరు పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ ఉండాలండి. ప్రభుత్వం క్యాపిటల్ని నిర్ణయించే విషయంలో ఇదైతే ఆట బొమ్మలాట కాదు కదా సాయి గారు. ఇది కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క
భవిష్యత్తు, కొన్ని లక్షల మంది రైతుల యొక్క భవిష్యత్తు. ఈరోజు కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి నా భూమిని ప్రభుత్వంకి ఇచ్చి, అరే మీరేదో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇస్తారు, అమరావతిని డెవలప్ చేస్తారు, అమరావతి అనేది మన కళల సౌజన్యం, భవిష్యత్తులో ఇది మనకి ఉపయోగపడుతుంది, మనకు ఒక క్యాపిటల్ లేని రాష్ట్రానికి మేము భూములు ఇచ్చి క్యాపిటల్ కడుతున్నామని రైతులు చేసిన త్యాగానికి విలువ లేకుండా పోతుంది. మాలాంటి వాళ్ళు చేసిన పోరాటానికి విలువ లేకుండా పోతుంది. ప్రభుత్వానికి భూములు ఇచ్చి 12 సంవత్సరాల నుంచి అన్నమో రామచంద్ర ఏడుస్తున్న రైతులకి విలువ లేకుండా పోతుంది. అరే దీన్ని ఏం చేద్దామో అర్థం కాక లీగల్ ఎక్స్పర్ట్స్ జుట్టు పిక్కుంటున్నారు. భవిష్యత్తులో ఎవడన్నా రూపాయి పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడి పెడితే ఏమవుతుందో అర్థం కావట్లేదు, పెట్టుబడి పెట్టకపోతే ఏమవుతుందో అర్థం కావని పరిస్థితికి రాష్ట్రాన్ని కలకూరగంప చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి అయిపోయింది. దీన్ని నేను ఎందుకు తెలుగుదేశం పార్టీని అంటున్నాను అంటే, దీన్ని మొదలుపెట్టింది, దీన్ని అంకురార్పణ చేసింది, అమరావతి అనే కాన్సెప్ట్ని డిజైన్ చేసింది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, వీళ్ళందరే. మరి వీళ్ళందరే కదా బాధ్యత వహించాలి. ఈరోజు అమరావతి ఏ ఏరియాలో ఉంది, అసలు మా ఏరియా అమరావతిలో ఉందా లేదా, అసలు అమరావతి ప్రాంతం ఏంటి, 2000 మరి నాకు ఒకటి చెప్పండి. రేపు నేను చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా అడుగుతున్నాం మీ ద్వారా. 2014 నుంచి 2024 వరకు, ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో రేపు నోటిఫికేషన్ చేసే దాంట్లో 2024 నుంచి 2024 మే 30వ తారీఖు నుంచి అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చట్ట సవరణ చేయబోతున్నారు సెక్షన్ 5 సబ్ క్లాస్ 2కి. మరి 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? హైదరాబాదు. కాబట్టి మరి 2014 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మొత్తం యొక్క ఈ డబ్బులు, ఈ విధానం, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి నిధులు, ఇవన్నీ ఏమైపోతాయి? ఏ హెడ్లో చూపిస్తారు? కేంద్ర ప్రభుత్వం జుట్టు పట్టుకుని తల పట్టుకుని కూర్చుంది అక్కడే అమిత్ షా. పిచ్చినాయాలారా, మీరు రేపు నాకు ఆ రోజు 2014లోనే మేము అమరావతి రాజధానికి ఏర్పాటు చేసుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటిఫికేషన్ పంపించినట్టయితే దాన్ని ప్రెసిడెంట్ చేత ఆమోదించుకొని 2014లోనే అమరావతికి పెట్టుకునేవాళ్ళం. రేపొద్దున మొన్న జగన్ వచ్చినా ఇంకొకళ్ళు వచ్చిన అమరావతిని మార్చకుండా సరిపోయేది. ఇప్పుడు ఈ రోజు మీరు పెడితే 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది అనేటువంటి కేంద్ర ప్రభుత్వ బాధ. ఒక విజన్ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక ఫర్కాస్టింగ్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో గోల చేసి చప్పట్లు కొట్టించుకోవటం తప్ప ఈ చొట్ట దద్దమ్మలకి ఇంకా ఏమీ అర్థం కాదనేటువంటి ఒపీనియన్ ప్రజలకు ఉంది. రైట్. అంటే ఇప్పుడు ఒకటి అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే కనుక న్యాచురల్గా చూసుకున్నప్పుడు రేపు పొద్దున అమరావతి అంటే ఆ 29 గ్రామాల దాన్ని అమరావతి నగరంగా, ఈ మొత్తాన్ని సిఆర్డిఏ పరిధిని అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా పెట్టి ఇదే అమరావతి రాజధాని అంటే అప్పుడు కరెక్ట్ అవుతుందా? ఈ సాయి గారు, యాజ్ ఆన్ టుడే, ఇప్పుడు మీరు నాతో చెప్పిన పదంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అమరావతి అంటే ఇది క్యాపిటల్ సిటీ ఏరియా. అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియా అంటే అమరావతి అనేది ఇప్పటికిప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సిఆర్డిఏలో డెఫినేషన్లో ఉన్న ప్రాంతాన్ని బట్టి అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియా అనేది మాత్రమే నోటిఫై ఉంది. రేపొద్దున కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు అమరావతిని నోటిఫై చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది అక్కడ చట్టం ఆమోదం పొంది రేపు పార్లమెంటు చట్టంలో అమరావతి ఆమోదయోగ్యం పొందిన తర్వాత నేను అనుకోవటం, ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు రేపొద్దున ఢిల్లీలో పార్లమెంట్లో ఏప్రిల్ 2వ తారీఖున చట్ట సవరణ జరిగిన తర్వాత, చట్ట సవరణ క్యారీ అయిన తర్వాత అఫీషియల్ గజెట్లో అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు క్యాపిటల్ సిటీ ఏరియా ఎంతవరకు అమరావతి ఉంటుంది అనేది డెసిషన్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. రైట్. దాన్ని మళ్ళీ సిఆర్డిఏ యాక్ట్ని మళ్ళీ అమెండ్ చేసి ఇదిగో విజయవాడ నుంచి గుంటూరు వరకు, లేదంటే నెల్లూరు వరకు, లేదంటే తెనాలి వరకు, ఇదిగో ఈ ప్రాంతం అంతా 300 కిలోమీటర్లు కలుపుతారా, 200 కిలోమీటర్లు కలుపుతారా, 100 కిలోమీటర్లే కలుపుతారా, దాన్ని మొత్తాన్ని మళ్ళీ నోటిఫై చేసి మున్సిపాలిటీ చేస్తారా, లేకపోతే జీవీఎంసీ లాగా ఆంధ్రప్రదేశ్లో ఏహెచ్ఎంసీ చేస్తారా, నాకు తెలియదు. బట్ రేపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం తర్వాత వచ్చే పరిణామాలని వీ కాంట్ యాంటిసిపేట్. బట్ ఖచ్చితంగా లీగల్గా అయితే మాత్రం క్యాపిటల్ సిటీ ఏరియాని మళ్ళీ రీడిఫైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 27 గ్రామాలతోటి రాజధాని ప్రాంతానిగా నోటిఫై చేస్తే అది ఖచ్చితంగా రేపొద్దున
ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి కానీ, ప్రాపర్టీ వాల్యూ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, అమరావతి అంటే 23 గ్రామాలే అని అందరికి వెటకారం అయిపోతుంది. ఇది ఒక చులకన అయిపోతుంది. కాబట్టి రాజధాని ప్రాంతాన్ని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది నేను భావిస్తాను. రైట్. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా ఇవాళ బొత్స సత్యనారాయణ లేకపోతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ధర్మాన ఇట్లాంటి వాళ్ళందరూ ఒక చోట ఉండటం కరెక్ట్ కాదు, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ కన్ఫ్యూజన్ని ఎలా చూడాలి? నేను స్పష్టంగా నా వ్యక్తిగతమైన అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం ఏదైనా కావచ్చు. ఒక విషయం అయితే మాత్రం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వకపోతే ఆ పార్టీకి తీరని అన్యాయం జరగటమే తరువాయి తప్ప ఆ పార్టీకి ఏ విధమైన అడ్వాంటేజ్ వస్తుంది అని నేనైతే అనుకోను. నెంబర్ 1. నెంబర్ 2, బొత్స సత్యనారాయణ మాట్లాడి, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి, XYZ ఎవరైనా మాట్లాడి, రాజధాని మీద స్పష్టమైన వైఖరి ప్రదర్శించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. వాళ్ళు 3 రాజధానులకి కట్టుబడి ఉన్నారా? అమరావతికి కట్టుబడి ఉన్నారా? అమరావతికి కట్టుబడి ఉన్నాము అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రేపొద్దున పార్లమెంటు ఒకసారి చట్టం తయారు చేసి అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన తర్వాత మేము భారత పార్లమెంటు చట్టాన్ని గౌరవిస్తున్నాము. అమరావతి క్యాపిటల్గా ప్రజలు నిర్ణయం చేశారు, చట్టం నిర్ణయం చేసింది కాబట్టి వి ఆల్సో కమిట్ ఫర్ ది సింగిల్ క్యాపిటల్ అని అంటారా? అనాల్సిన ఆవశ్యకత ఉంది అనేది నా అభిప్రాయం. లేదు, పార్లమెంట్ చట్టం తయారు చేసిన అబ్బెబ్బెబ్బే ఇంకా మేము అమరావతిని ఒప్పుకుంటున్నాం క్యాపిటల్గా, కానీ అది శాసన రాజధాని మాత్రమే, ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నంలో ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ మళ్ళీ కర్నూలులో ఉంటుంది అనే ఒపీనియన్ ఉందా? అదైనా స్పష్టంగా చెప్పాలంటున్నాను. క్యాపిటల్ మీద రాజకీయ పార్టీగా స్పష్టమైనటువంటి అవగాహన. ఇప్పుడు మా పార్టీకి సంబంధించినంత వరకు క్యాపిటల్ ఒకటే ఉండాలి, అది అమరావతి ఉండాలి. మీరు 3 ప్రాంతాలని అభివృద్ధి చేయండి, రాయలసీమని అభివృద్ధి చేయండి, ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయండి అన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తుంది ఏంటండి? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? అమరావతి క్యాపిటల్ అంటున్నాడు, ప్రతి రూపాయి పెట్టుబడి తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడుతుంది కాదా? పెట్టడం లేదా? ప్రతి కంపెనీ విశాఖపట్నంలో పెడతలేదా? ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖపట్నంలో పెట్టడం లేదా? ఈ 2.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏదైనా అమరావతికి వచ్చిందా? చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏమైనా అమరావతిలో పెట్టారా? చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు తప్ప. ఇది తెలివితేటలంటే, ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే, ఇది నక్క తెలివితేటలంటే. ఈరోజు విశాఖపట్నాన్ని క్యాపిటల్ కాకుండానే విశాఖపట్నంలో డంప్ చేస్తున్నారు మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని. ఎందుకు? అక్కడ రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. సో మీరు ఏమైనా చేయండి, ముసుగులో అడ్మినిస్ట్రేషను, లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి, లేకపోతే ప్రాంతాల అభివృద్ధి ఏదైనానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఇవ్వటం మానేయాలి. ఖచ్చితంగా నేను మా పార్టీ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, భవిష్యత్తు ఇంకా ఎందుకంటే ఆల్మోస్ట్ 2014 నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు. ఇప్పుడు 40-50 వేల కోట్ల రూపాయల పనులు స్టార్ట్ అయిపోయినాయి. 2020కే 43 వేల కోట్ల రూపాయల పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఇదిగో ఈ 3 సంవత్సరాలు ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సగం వాళ్ళు తినేసి సగం పెట్టుబడులు పెడుతున్నామని నటిస్తారు. మొత్తం పనులు స్టార్ట్ అవుతాయి. మీరు అమరావతి విషయంలో రేపొద్దున 2029లో మీరు అధికారంలోకి వచ్చినా అమరావతిని క్యాపిటల్గా కదించమనేటువంటి స్పష్టమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. 3 ప్రాంత ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల, 3 ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఓట్లేయాల. ఇది ప్రజల అభిప్రాయం. ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు వెళ్ళాలి తప్ప రాజకీయ పార్టీలకు అనుగుణంగా ప్రజలు వెళ్ళారు కదా. సో 2024లో మీ 3 క్యాపిటల్స్ని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పాలి. అమరావతి రాజధానిగా ఆల్మోస్ట్ చాలా దూరం ట్రావెల్ చేసేసాం, చాలా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేశాం, చాలా దూరం ప్రజల మస్తిష్కాల్లో అమరావతి రాజధాని వెళ్ళిపోయింది. కాబట్టి అమరావతి రాజధానిగా ఒక స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం మీ పార్టీ తీసుకోవాలి, వాళ్ళ పార్టీ తీసుకోవాలనేది నేను వాడిని కోరుతున్నాను. రైట్. మరొకటి, నిన్న ఈ తీర్మానం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రైట్ చేసిన బట్టి మొన్నటిదాకా 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అనేటటువంటి చెప్పేవాళ్ళు. అట్లాగే వాళ్ళ కార్యకర్తలకు అది కూడా అలాగే మోటివేట్ చేస్తూ వచ్చారు. ఒక తరం స్థిరంగా ఉండాలి, ఇక్కడ ఓ 25 ఏళ్ల పాటు బలంగా ఒక ప్రభుత్వం ఉండాలి అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వాడుతున్నారు. మొన్న వాడారు, అంటే 25 ఏళ్ల బంధం అన్నటువంటి. దీన్ని ఎలా చూస్తారు?
సాయి గారు, నేను ఒక ప్రశ్న అడుగుతా. తప్పేం లేదు, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది అన్నారు. నేను వారి మాటలను తప్పుపట్టను. కానీ నేను నా 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 ప్రాథమికమైన ప్రశ్నలు 3 ఉన్నాయి. నెంబర్ 1, 2024కి జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 సంపద సృష్టిస్తాము అన్నారు సార్. నెంబర్ 2 రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు సార్. నెంబర్ 3 ఈ రాష్ట్రం ప్రపంచ దేశాల్లోనే తలదన్నేటువంటి ఒక మంచి రాజధాని కడతామన్నారు సార్. ఈ 3 ప్రశ్నలకి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ప్రస్తుతానికి అడిగే ప్రశ్నలు ఏంటి అంటే, మీరు 15 సంవత్సరాలు కలిసి ఉండేది దేనికి? నెంబర్ 1, ఈ 21 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు. ఈ 21 నెలల్లోనే 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే, రాబోయే 3 సంవత్సరాల్లో మీరు చేసేటువంటి అప్పు రమారమి 7 లక్షల కోట్ల రూపాయలకి టచ్ అవుతుంది. సో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా, నేను అంటుంది కాదు, మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 13 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2029 సంవత్సరానికి 20 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి భారతదేశంలోని అగ్రగామిగా నిలబడింది. దీనికోసం మీకు 15 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడికి మీకు భాగస్వామ్యం ఇవ్వాలా? నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 21 నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి, అమరావతికి వచ్చినటువంటి నిధులు కావచ్చు, అమరావతికి వచ్చినటువంటి గ్రాంట్లు కావచ్చు, 0. ఒక 15,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పిప్పించారు. మిగతాది గ్యారంటీ తోటి అప్పిప్పించారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి, వివిధ డెవలప్డ్ బ్యాంకు దగ్గర నుంచి మనకు అప్పిప్పించడానికి కేంద్ర ప్రభుత్వం సంతకాలు పెడుతుంది తప్ప మన రాష్ట్రానికి గ్రాంట్ 1 రూపాయి కూడా ఇవ్వటం లేదు. దీనికోసం మీరు 15 సంవత్సరాలు మిమ్మల్ని ఉంచాలా? వీటికి రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీ పార్టీ 15 సంవత్సరాల పాటు, పవన్ కళ్యాణ్ పార్టీ 15 సంవత్సరాల పాటు బానిసత్వం చేయాలి తెలుగుదేశం పార్టీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. నేను ఆ మాట అనను. బానిసత్వం చేయాలా, లేకపోతే ఓవర్ రైడింగ్ చేయాలా, లేకపోతే ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి సంచిలో వేసుకొని పక్కన కూర్చోబెట్టుకోవాలా అనేది వాళ్ళ పార్టీ ఇష్టం. వాళ్ళ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నేనెవరిని కామెంట్ చేయడానికి, నేను కామెంట్ చేయను. కానీ నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. ఎంత మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు అంటే, ఆయనకి ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ప్రజల అభిష్టం కోసం పరిపాలన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సాయంత్రానికి ఆయనకి రావాల్సిన 10 కోట్ల షేర్ ఆయనకు వచ్చేస్తుంది. సో ఈజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అక్రాస్ ది వరల్డ్. నెంబర్ 2, ఆయన అడుగు తీసి బయటకు పెడితే 200 మంది సెక్యూరిటీ గార్డులు నిలబడుతున్నారు. నెంబర్ 2. నెంబర్ 3, ఎక్కడికంటే అక్కడికి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళిపోతాయి. నెంబర్ 4, 2029 వరకు ఆయన మాట్లాడకపోయినా, పని చేసినా పని చేయకపోయినా, ఏమి చేసినా, ఏ విధమైనగా ఎవరు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేని ఏమంటున్నాడు, ఎత్తగడికి నువ్వు ఎందుకు వెళ్ళటంలా? మినిస్టర్ని అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎందుకు సాయంత్రానికి రావట్లేదు? జూమ్ మీటింగ్లోకి ఎందుకు రావట్లేదు? నువ్వెందుకు క్యాబినెట్కి సమావేశానికి రావట్లేదు? నువ్వెందుకు అసెంబ్లీకి రావట్లేదు అని తిడతాడు. ఎవరిని? ఈవెన్ వంగలపూడి అనితానైనా, హోమ్ మినిస్టర్ అయినా, ఇంకొక మినిస్టర్ అని తిడతాడు. పవన్ కళ్యాణ్కి ఆ పరిస్థితి లేదుగా. వచ్చినోడు వచ్చినట్టు, రాని రోజు రాను. ఆ సినిమాలో వీరభద్రరావు వాళ్ళ మనవడు కోటీశ్వరుడు, వాడు ఒక ప్రభుత్వ పాఠశాలలో చేరతాడు. ఆ ప్రభుత్వ పాఠశాలలో చేరితే ఆ టీచర్ ఏమంటాడు, అరే వాళ్ళు చెప్పరా అంటే అని నోరు తెరిచి బూతులు తిట్టాడు. బూతులు తిడితే ఆ పక్కన ఉన్న కొత్తగా వచ్చిన మాస్టర్ అడుగుతాడు, ఏంటి మాస్టారు ఆ కుర్రోడు బూతులు తిడుతుంటే మీరేం మాట్లాడరు ఏంటంటే, ఏం మాట్లాడతావు నాయన, ఆ కుర్రోడు వాళ్ళ నానే ఈ స్కూల్ కట్టించి మనకి ధర్మకర్తలాగా జీతాలు ఇస్తున్నాడు ఆయనే అంటాడు. పవన్ కళ్యాణ్ పరిస్థితి అది. పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా, పవన్ కళ్యాణ్ ఏ బూతులు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా, పరిపాలన చేసినా చేయకపోయినా పట్టించుకొని ప్రభుత్వం, మాట్లాడని ముఖ్యమంత్రి. సో ఇంత కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు కాదు, ఇంకో 20 సంవత్సరాలైనా ఆయన ఉండటానికి ఇష్టపడి ఉన్న సందర్భంలో ఉంటే ఉండండి, నేను కాదనటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మాత్రం ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్తారు. సార్ అద్భుతమైన చట్టాలు తయారు చేస్తానన్నారు. 2.5 సంవత్సరాలు ఎన్ని చట్టాలు తయారు చేశారు? ఏం చట్టం తయారు చేశారంటే, ఒక అమ్మాయిని రేప్ చేశాడని ఎఫ్ఐఆర్ అవగానే ఖచ్చితంగా రేపొద్దున ఆయన సూసైడ్ చేసుకున్న చట్టం తయారు చేశారు.
లేకపోతే ఒక రోడ్డు మీద ఎవడైనా ఒక అమ్మాయి ఒకళ్ళది ఎవరిదైనా దొంగతనం చేశాడని ఒక ఆరోపణ రాగానే వాడిని తీసుకొచ్చి రోడ్ల మీద నడిపించేస్తారు. గంజాయి తాగాడు అనే ఆరోపణ రాగానే రోడ్ల మీద పడి అరికాళ్ళు పెట్టి కొట్టేస్తున్నారు. మరి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ని ఎందుకు కొట్టలేదు? బాపట్ల ఏలూరు ఎంపీని, ఏలూరు ఎంపీ తాగాడు కదా, గంజాయి తాగాడు, కొకేన్ తాగాడు అని ఉంది కదా, మరి ఎందుకు ఆయన ఎందుకు కొట్టలేదు? ఆయన కూడా రోడ్డు మీద అరికాల కోటింగ్ ఇవ్వాలి కదా. అంటే సామాన్యుడికి ఒక న్యాయం, ఎంపీకి ఒక న్యాయమా మీ పార్టీలో? సో వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పి 15 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు అధికారంలో ఉండమను, ఏం ప్రాబ్లం లేదు. ప్రజలే నిర్ణయం చేసుకుంటారు. ఆయన చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, చేయబోయేది ఏంటి. ఈ 3 అంశాల మీద ఆయనకి ఒక క్లారిటీ ఉంది. ఆయన ద్వారా ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. 2029లో వీళ్ళు కలిసి ఎలా వెళ్తారు, కలిసి వెళితే ప్రజలు ఏ విధంగా ఓట్లు వేస్తారు, ప్రజలు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు, ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు. సో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో లెటస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఫైనల్గా ఒకటి చెప్పండి, బాబు గారి మీద కేసులు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, దీనికి సంబంధించి వాళ్ళ హైకోర్టు కొట్టేసింది ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసిన పిటిషన్, ఇక ఇక్కడతో అయిపోయినట్టేనే, కేసులన్నీ క్లోజ్ అయినట్టేనా? ఎందుకు అయిపోతే సాయి గారు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎందుకు అయిపోతే? నిజంగా నేను చెప్తున్నాను, హైకోర్టు కొట్టేసి మన ఎత్తున పాలు పోసింది. హైకోర్టు ఇప్పుడు కొట్టేయకుండా కనుక వాటిని మెయింటైనబిలిటీ మీద కనుక కేసులు యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చేది, ఆ నోటీసులు ఇచ్చేసి ఆ నోటీసులు ఇచ్చి కౌంటర్లు ఫైల్ చేయమనేది, ఆ కౌంటర్లు ఫైల్ చేయమనేటప్పటికి ఆయన కౌంటర్లు ఫైల్ చేసేటప్పటికి 2029 కూడా వచ్చేసేది, పుణ్యకాలం పూర్తయ్యేది. మా అదృష్టం ఏంటి అంటే ఈరోజు హైకోర్టు మెయింటైనబిలిటీ మీద కొట్టేయటం, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి మాకు పూర్తి స్థాయిలో అవకాశం దొరికింది. సో వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎస్ఎల్పి బిఫోర్ ఆనరబుల్ సుప్రీంకోర్టు. ఈ దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానానికి మళ్ళీ మేము విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లోనే అప్రోచ్ అవ్వబోతున్నాం. ఖచ్చితంగా 15,000 పేజీలతోటి. సాయి గారు, మీరు నాకు తెలిసి చాలా సీనియర్ జర్నలిస్టు. మీరు జర్నలిస్ట్ అనే విషయం పక్కన పెట్టండి, మీకు లీగల్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. ఒక ప్రుడెంట్ మ్యాన్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా. సాయి గారు, స్కిల్ కుంభకోణంలో, లిక్కర్ కుంభకోణంలో, అసైన్మెంట్ కుంభకోణం, రాజధాని భూముల అసైన్మెంట్ కుంభకోణంలో అండ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో, ఈ 4 కేసుల్లో నేను ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు గురించే మాట్లాడతాను. ఎందుకంటే మిగతా కేసెస్లో నేను లేను కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. సింపుల్గా ఒక్క సందర్భం చెప్తా. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నాకు తెలిసి రమారమి చంద్రబాబు నాయుడు గారు దోషి అని 15,000 పేజీలతోటి 2024 మార్చి 3వ తారీఖున ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి 19 మంది ఇంక్లూడింగ్ నారా లోకేష్ కూడా దొంగ, నారా చంద్రబాబు నాయుడు దోషి, పొంగులూరు నారాయణ దుర్మార్గుడు, తర్వాత ఈ పిన్నమనేనో ఆయన పేరు లింగమనేని దుర్మార్గుడు, వీళ్ళ అందరూ కూడా తప్పులు చేశారు, వీళ్ళందరూ ప్రజాధనాన్ని దోచుకున్నారు, వీళ్ళందరూ ఎస్ఐని భూములు అమ్ముకున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ తప్పులు చేశారు, వీళ్ళందరినీ శిక్షించండి అని 16 సెక్షన్లతోటి 15,000 పేజీలతోటి ఇదే సిబిఐ కోర్టులో ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేసినటువంటి సిఐడి డిపార్ట్మెంట్. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయినప్పుడేమో ఛార్జ్ షీట్ ఉంటుందా? ఈయన ముఖ్యమంత్రి అవగానే ఇదే ఛార్జ్ షీటు ఫైనల్ రిపోర్ట్గా మారి 15,000 పేజీలు పక్కన పడిపోయి ఇప్పుడు 350 పేజీలతో ఛార్జ్ షీట్ వేసి, రిఫర్ ఛార్జ్ షీట్ వేసి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంది? అసలు మేము వేసిన 15,000 పేజీల ఆధారాలు తప్పు, అసలు ఈ ఆధారాలే సంబంధం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడిని వదిలేయండి, చంద్రబాబు నాయుడు సచ్చీలుడని ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. నేనేమన్నాను? ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు, ఏసీబీ కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాలా, అది క్లోజ్ అవ్వాలా చేయాలని. నేనేమన్నాను? ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఈ విధంగా 15,000 పేజీలతోటి ఛార్జ్ షీట్ వేశారు, మళ్ళీ 300 పేజీలతోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వేశారు. అసలు 15,000 పేజీలు ఉన్న ఎవిడెన్సు ఒక్కసారిగా డిజపీర్ ఎలా అయింది? కాబట్టి ఇది సిబిఐ చేత విచారణ జరిపించాల్సిన సందర్భం. సిఐడి పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్న కారణంగా వాళ్ళు ఈ విచారణ చేయడానికి అర్హత లేదు, ఇది సిబిఐ మాత్రమే విచారణ చేయాలి అని ఒక పిటిషన్ వేశారు. కంప్లైనెంట్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి కాక ఇంకెవరేస్తారండి పిటిషన్ సిబిఐ ఎంక్వైరీ కోసం? లాస్ట్ డే ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ ముందు రోజు వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగే హక్కు నాకు కంప్లైనెంట్గా ఉంటుంది. నా కేసుని సిబిఐ ఎంక్వైరీ కోసం అడిగితే
విచారణ అర్హతే లేదు అని హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు అంటే నాకు అర్థం కాల న్యాయ పరిభాషలో అసలు దానికి దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దాట్. నేనేమి జడ్జిమెంట్కి యాట్రిబ్యూట్ చేయటంలా, కానీ ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారనేది నేను అనాలిసిస్ చేస్తా. రెండు, దీని మీద ప్రధాన కంప్లైనెంట్గా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికే హక్కు లేదు అంటే బహుశా ఎవరికి ఉంటుంది హక్కు? సిబిఐ ఎంక్వైరీ అడిగే హక్కు నాకు తెలియదు ఎవరికి ఉంటుందో. మేబీ హైకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత నేను రెస్పాండ్ అవుతా. నెంబర్ 2, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అని యాంటిసిపేటరీ బెయిల్ పొందిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది నా ఎలిగేషన్. నేను ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని వేశా. దీనికి కూడా విచారణ అర్హత లేదు అంట. నేనేమంటాను అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఎలా తప్పు అంటానంటే, నేను సిబిఐ ఎంక్వైరీ కోసం వేశా, బెయిల్ క్యాన్సిల్ చేయమని వేశా. మీరేం చేయాలి? చంద్రబాబు నాయుడు గారిని పిలవాలి, సిఐడి డిపార్ట్మెంట్ పిలవాలి. అబ్బాయి ఇదిగో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక పిటిషన్ వేశాడు. ఏంటి ఆ పిటిషను? సిబిఐ ఎంక్వైరీ కావాలని అంటున్నాడు. మీరు విచారణ ప్రాపర్గా చేయలేదు అంటున్నారు. మీరు విచారణ అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటున్నారు. మీ వాదన ఏంటి అని అవతల పక్క వాదన వినాలి. అవతల పక్క వాదన వింటి అమ్మ లేదు, నేను చాలా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేశాను, నేను చాలా నిష్పక్షపాతంగా విచారణ చేశానని సిఐడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? లేదమ్మా, అసలు నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నేను అసలు చాలా నా పనేదో నేను చేసుకొని పెరిగాను, నిమ్మకాయ బత్త తింటా ఇంట్లో కూర్చున్నాను, నేను అసలు ఏ సందర్భంలోనూ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ని విచారణ చేయలేదు, నా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని ఆయన సమాధానం చెప్తాడు. నా వాదన విని ఆయన వాదన విని అప్పుడు జడ్జిమెంట్ చెప్పండి. ఏమని? అబ్బాయి లేదు, చంద్రబాబు నాయుడు కరెక్టు, అసలు ఆయన విచారణ అధికారిని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, సో బెయిల్ క్యాన్సిల్ చేయటం కరెక్ట్ కాదు, డిస్మిస్ చేయి. లేదు సిబిఐ ఎంక్వైరీ లేదు, నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేశారు సిఐడి వాళ్ళు, నీకు సిబిఐ ఎంక్వైరీ అడగాల్సిన అవసరమే లేదు, సో ఇద్దరు వాదనలు విన్న తర్వాత నేను జడ్జిమెంట్ ఇచ్చాను, డిస్మిస్ చేయి. అది వదిలేసేసి అసలు నువ్వు పిటిషన్ వేయడానికి అర్హత లేదంటాం న్యాయ చరిత్రలో ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉందా? బాధితుడు కాదు ఆయన, ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ నాయకుడు ఎట్లా పిటిషన్ వేస్తాడు? అది కూడా విపక్ష నాయకుడు అన్నది కదా వీడు రైజ్ చేస్తుంది. అంటే భారతదేశంలో ఎమ్మెల్యే కంప్లైంట్ పెట్టకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? రాజకీయ ఉద్దేశాలతో పెట్టారని కదా. రాజకీయ ఉద్దేశాలతో పెట్టారా లేదా అనేది మీరు ఎఫ్ఐఆర్ చూసి కంప్లైంట్ చూసి చెప్పడం కాదు. రాజకీయ ఉద్దేశాలతో పెట్టి ఉంటే విచారణ చేసిన తర్వాత అప్పుడు కొట్టేయండి కేసు, ఇది రాజకీయ ప్రయోజనాలతో పెట్టిన కేసు అని. విచారణ చేయకుండానే కంప్లైంట్ చూసి ఇది రాజకీయ ప్రయోజనాలతో అని కొట్టేస్తారా? నాకు ఎక్కడే ఒకటి అర్థం కాలేదండి. జగన్ మీద కేసులు పెట్టినప్పుడు ఫస్ట్ కేసు కూడా లేదు, ఒక ఎమ్మెల్యే లెటర్ రాశాడు హైకోర్టుకి, ఆ ఎమ్మెల్యే లెటర్ దాని మీదనే సిబిఐ విచారణ వేశారు, లెటర్ మీదనే. అదేంటండి అసలు లెటర్ మీద ఎట్లా విచారణ వేస్తారంటే, నువ్వు నిజమో కాదు అని తేల్చేది అది కదా, దర్యాప్తు తర్వాత కదా నువ్వు మాట్లాడాల్సింది, ఇప్పుడు మాట్లాడద్దు అన్నారు. అయిపోయింది. విచారణ తర్వాతన ఆ కేసుని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పారు. పైగా ఎందుకండి దాంట్లో ఇంకొకటి ఇంప్లీడ్ అయింది అశోక్ గజపతి రాజు, అచ్చెన్నాయుడు, అదే ఎర్రన్నాయుడు, వాళ్ళిద్దరూ కూడా పొలిటీషియన్సే. అప్పుడేమో అవన్నీ యాక్సెప్టబుల్ అయినాయి, ఇక్కడేమో ఎమ్మెల్యే పొలిటీషియన్ కాబట్టి యాక్సెప్టబుల్ కాదంటున్నారు. ఎలాగా ఇది నాకు అర్థం కాలేదు. మనకే అర్థం కాదు. న్యాయ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘట్టం, ఇది ఎవరికి అర్థం కాదు, ఒక బ్రహ్మ పదార్థం, అది వదిలేయండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. వంగల్పూడి అనిత డాక్టర్ సుధాకర్ని గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ అనే ఒక డాక్టర్ మీద ఒక అమానుషం జరిగినప్పుడు నేను చింతా వెంకటేశ్వరలో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెంటనే నా దానికి వెంటనే వనిత వంగల్పూడి అనిత గారు ఒక లెటర్ రాశారు సిబిఐ ఎంక్వైరీ వేయమని. ఆవిడ అప్పటికి ఎమ్మెల్యేనే కదా, మాజీ ఎమ్మెల్యేనే కదా, ఓకేనా? మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంగల్పూడి అనిత మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు హైకోర్టు వాళ్ళు డాక్టర్ సుధాకర్ అంశం మీద. మరి ఆ వంగల్పూడి అనిత ప్రజాప్రతినిధి కదా, మరి ఆవిడ రాసిన లెటర్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయలేదా? అయినా ఇంకా ఆవిడ కంప్లైనెంట్ కాదు, దానికి అసలు క్రైమ్ లేదు, దానికి ఒక పాడు లేదు. అరే నేను ఇచ్చినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి రిపోర్టు మీద 45 పేజీల రిపోర్టు మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగి 500 పేజీల ఆధారాలు సేకరించి తద్వారా చంద్రబాబు నాయుడిని రిమాండ్ కూడా కోరినటువంటి ఇదే సిఐడి డిపార్ట్మెంటు ఈరోజు అసలు నేను వేసిన పిటిషన్కి విచారణ అర్హత లేదు అంటే నాకు అసలు అర్థం కాలేదు సాయి గారు. విచారణ అర్హత అంటే ఏంటి? నేను పిటిషన్ వేసిన తర్వాత నాకు తెలిసినటువంటి జడ్జిమెంట్ ఏంటి అంటే, నేను ఒక పిటిషన్ వేస్తా, మీ మీద ఒక ఆరోపణ చేస్తా, మీరు వచ్చి అబ్బాయి నా మీద ఆరోపణ తప్పండి, శ్రవణ్ కుమార్ తప్పు, నేనే రైట్ అని మీరు వాదన వినిపిస్తారు. మీరు వేసిన కౌంటరు నేను వేసిన పిటిషన్ రెండు కలిపి తిని జడ్జిమెంట్ చెబుతుంది హైకోర్టు. ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు నోటీసులే ఇవ్వాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు వాదనే వినాల్సిన అవసరం లేదు.
సిఐడి వాదనే వినాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు పిటిషన్ వేయటమే తప్పు, నీ పిటిషన్కి విచారణ అర్హత లేదు, నువ్వు 3 పిటిషన్లు అడ్డంగా కొట్టేశారు. నాకేం అర్థం కాల. న్యాయ చరిత్రలో ఇది గొప్ప చరిత్ర. ఎనివే ఈ ఇంకోటి క్లారిటీ ఇచ్చి నేను ముగిస్తాను. రేపు మేము దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాం. 100కి 200% మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, న్యాయం గెలుస్తుందని నమ్మకం ఉంది. ఇన్ని వేల ఆధారాలు ఉన్నప్పటికీ కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయటం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. సో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం. సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ని మేము అసలు మెయింటైనబిలిటీయే లేదు అని కొట్టేయటం అనేది అబ్సర్డ్ ఆర్ట్, ఇల్లీగల్, ఇంప్రాపర్. ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం మాకుంది. చంద్రబాబు నాయుడు గారి కేసులు నేను మళ్ళీ చెప్తున్నాను సాయి గారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నేను అనటం లేదు. నేను చెప్పటానికి కాంపిటెంట్ కాదు. ఐఎమ్ నాట్ ఎ కాంపిటెంట్ పర్సన్ టు సే వెదర్ హీ కమిటెడ్ అన్ అఫెన్స్ ఆర్ నాట్. కానీ ఒక ప్రాథమికమైన ఎఫ్ఐఆర్ రిపోర్టు మీ మీద వచ్చినప్పుడు, ఒక ఛార్జ్ షీట్లో 15,000 ఆధారాలు మీ మీద వేసినప్పుడు మీరు రైట్ రాయల్గా విచారణ ఎదుర్కొని, లేదు ఇదిగో నేను చూసావా సచ్చీలుడిగా నేను కోర్టు నుంచి బయటకు వచ్చాను అనాలి తప్ప, దొంగదారిన కేసులు ఈ విధంగా విత్డ్రా చేసుకోవటం మీ ముఖ్యమంత్రి స్థాయికి మంచిది కాదు. ఇది మీ వ్యవస్థకు మంచిది కాదు. ఇది న్యాయ వ్యవస్థ మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ముఖ్యమంత్రి కేసులు కాబట్టి క్లోజ్ చేశారు, ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి కేసులు క్లోజ్ చేశారు అనేటువంటి పోలీస్ వ్యవస్థ మీద వచ్చిందంటే పర్లా, కానీ న్యాయ వ్యవస్థ మీద కూడా సామాన్యుడు నమ్మకం కోల్పోయే పరిస్థితికి మీరు వ్యవస్థలను తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు విచారణ ఎదుర్కొని విచారణ ద్వారా బయటకు రావాలి తప్ప మీరు దొడ్డిదారిని రావటం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ప్రధానంగా అమరావతి అంశం ఒక చర్చకు వస్తుంటే, రెండవ వైపున రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఏ వైపుకి దారితీస్తాయన్నటువంటిది అయితే చూడాల్సి ఉంది.